నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతిలాల్ నాయక్ కు ఎలాంటి హాని జరిగినా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల రెచ్చగొట్టి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ఇప్పుడా నిరుద్యోగులను అరెస్టు చేయిస్తున్నారని క్రిషాంక్ విమర్శించారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని అశోక్ నగర్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఏమైంది? వాళ్ళ 7 నెలలు పూర్తయినాయి. ఇంకొక 5 నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఉన్నది, సంవత్సరం అయిపోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలకు. ఇవాళ వాళ్ళ హామీలను అడుగుతుంటే 1:100 అని మీరు చెప్పిండ్రు గ్రూప్ 1లో. మీరు వాళ్ళకు ఓట్లు అడిగినప్పుడు మేము 1:100 చేస్తాము గ్రూప్ 1లో అని మీరు మాట్లాడినప్పుడు ఇవాళ నిలబెట్టుకోండి. ఈ గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అని హామీ ఇచ్చారు కదా. మెగా డిఎస్సి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియా ముఖంగా 70,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేపడతాము అని చెప్పారు. చేపట్టండి. ఇవాళ ఏమైంది మీ మెగా డిఎస్సి? ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఇవాళ దానికోసం అడుగుతున్న యువత మీద మీరు పోలీస్ని పెట్టి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్న యువత మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వాళ్ళని వాళ్ళ బొల్లారం పోలీస్ స్టేషన్ల కొందరిని, ఇతర పోలీస్ స్టేషన్ల దగ్గర కొందరిని, బౌన్సర్లను గుండాలను తీసుకుపోయి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళ కాంగ్రెస్ బృందం అక్కడున్న యువత మీద దాడులు చేసుడు, వాళ్ళని బెదిరించుడు. మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకునికి ఏదన్నా జరిగితే దాని బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిదే. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇచ్చింది హామీ మీరు కాదా? 1:100 గ్రూప్ 1 పోస్టులది మీరు మీరు చేస్తాము ఆ రేషియో ప్రకారంగా అని చెప్పారు. అది మీ హామీ కాదా? మెగా డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్పారు. అది మీ హామీ కాదా? ఇవాళ హామీలను ఎట్లా మర్చిపోయారు మీరు? 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తాము అని చెప్పారు. 2,000 ఉద్యోగాలు కూడా మీరు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. చేసిన 30,000 కూడా అది కేసీఆర్ గారి ప్రభుత్వానియే. రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం, పాలన అంటే పట్టదా మీకు? గిదా నువ్వు చెప్పుకున్న ప్రజాపాలన? ఈ అన్ని అంశాలు కూడా ఇవాళ పిసిసి పెద్ద క్రెడిట్ చోర్. ఆయన చేసింది ఏమీ లేదు, అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని వాళ్ళ ముఖ్యమంత్రి అయిండు. రాహుల్ గాంధీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నప్పుడు ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు? ఎందుకు మోతీలాల్ నాయక్కి సపోర్ట్గా మాట్లాడరు?